సో బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 10 టీవీ చేతికి కాళేశ్వరం కమిషన్ తుది రిపోర్ట్ అందింది. ఆ 10 పేజీలో తుది నివేదికను సిద్ధం చేసింది కమిషన్. సీఎం ముందుకి 10 పేజీల నివేదిక అన్నది వెళ్ళింది. సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక, అలాగే నిపుణుల కమిటీని తుంగలో తొక్కారని ఆ నివేదికలో పొందుపరిచింది కమిషన్. ఎవరెవరు బాధ్యులో వాళ్ళ పేర్లను కూడా కమిషన్ అందులో ప్రస్తావించింది. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువగా ఉంది. ప్రాజెక్టు నాసిరకంగా నిర్మాణం జరిగిందని కమిషన్ పేర్కొంది. ఏదైతే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా అవే అంశాలు పొందుపరచడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని కమిషన్ ఇచ్చిన నివేదికలో వాళ్ళు పొందుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ఎస్ ప్రతాప్, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికలో ఇటు కేసీఆర్, ఈటెల రాజేందర్, అలాగే అప్పుడున్న ఇంజనీర్లు వీళ్ళందరి పేర్లు కూడా అందులో మెన్షన్ చేస్తూ చాలా కీలకమైన పాయింట్స్ ను కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇది ఎటువంటి మలుపులు తిరగబోతోంది, తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? హరీష, కాళేశ్వరంకు సంబంధించిన విచారణ పూర్తి కావడంతో దాదాపు 1000 పేజీల డాక్యుమెంట్ అంతా కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 1000 పేజీల డాక్యుమెంట్ సంబంధించి పూర్తిగా క్రిస్పీగా చేసి దాని మొత్తం సారాంశాన్ని కేబినెట్ ముందు ఉంచాలని చెప్పేసి ఇప్పటికే సీఎం ఆదేశించారు. కాబట్టి ఈ రోజు కేబినెట్ సమావేశం కూడా ఉంది. ఈ రోజు కేబినెట్ లో కూడా ఈ కాళేశ్వరం సంబంధించిన దానిపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి 10 పేజీల నోట్ ను అధికారులు, 3 అధికారులతోటి కూడా ఈ కమిటీని వేయడం జరిగింది. ఆ 3 అధికారులు కూడా ముఖ్యంగా ఇరిగేషన్ కానీ, జిఏడి, అదేవిధంగా అధికారులంతా కూడా ఈ 3 అధికారులకు సంబంధించి కూడా ఒక నోట్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ నోట్ లో కూడా చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవడం కానీ, నాసిరకం నిర్మాణం కానీ, అధికారుల నిర్లక్ష్యం అయిందనేది కూడా ఇందులో ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు కేబినెట్ ముందుకు వచ్చే ఈ అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ లో డిసిషన్ తీసుకోబోతున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక మొదటి నుంచి కూడా ఈ విచారణ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా ఎందుకు జరిగింది, అసలు ఎందుకు ఇందులో ఉన్న లోపాలు ఏంటనే దానికి సంబంధించి కూడా జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కమిషన్ పూర్తి స్థాయిలో స్టడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫీల్డ్ లో కూడా 3 సార్లు వెళ్లి ఘోష్ కమిటీ కూడా విజిట్ చేయడం జరిగింది. దీని తర్వాత పబ్లిక్ నుంచి కానీ, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ హియరింగ్ లో భాగంగా సమాచారం కూడా సేకరించడం జరిగింది. ఓపెన్ కోర్ట్ ద్వారా మనం చూసొచ్చు, చాలా మంది దాదాపు 115 మంది సాక్షులను ఇందులో పేర్కొనడంతో ఇందులో ఇంప్లిమెంట్ చేస్తూ కూడా వారి నుంచి కూడా సమాచారం సేకరించడం జరిగింది. ఆఖరికి మాజీ సీఎం కేసీఆర్ కానీ, మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్, వీరితో పాటు ఐఏఎస్ వికాస్ అగర్వాల్, ఎస్కే జోషి, అందరూ కూడా అరవింద్ కుమార్, కొంతమంది చాలా మంది అధికారులందరూ కూడా, రామకృష్ణారావు, అందరూ కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వారందరి నుంచి కూడా సమాచారం సేకరించారు. ముఖ్యంగా ఫైనాన్స్ అంశాలతో పాటు ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు స్థల మార్పు అంశం అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ కానీ, మంత్రులతో కానీ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా వరకు కూడా ఏ మెయిన్ అంశానికి సంబంధించి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు. మేడిగడ్డ నుంచి తర్వాత మేడిగడ్డ కానీ, అన్నారం, సుందిళ్ల, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి కూడా నిర్మాణ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సీక్వెన్స్ ఫైల్స్ ఏర్పాటు చేయడం కానీ, అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, అదేవిధంగా స్థల మార్పు సంబంధించి కూడా మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిళ్ల కానీ నిర్మాణం చేసే మొదట్లో ఒక ప్లేస్ అనుకున్నారు, ఆ తర్వాత వేరే ప్లేస్ కు మార్పు చేయడం కానీ, కొన్ని మీటర్ల దూరం డిస్టెన్స్ చేయడం కానీ, ఈ అంశాలన్నిటి కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటిని అన్నిటి కూడా నిర్మాణానికి సంబంధించి కానీ, పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ కాకముందుకే ఎన్ఓసి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపైన కూడా ప్రధానంగా ఇందులో ప్రస్తావించారు. ఎన్ఓసి ఇవ్వడం వల్ల కూడా ఇప్పుడు ప్రతాప్, అంటే ఇక్కడ మార్పులకు సంబంధించి మాట్లాడుకుంటే, అంటే ఇక్కడ లొకేషన్ కావచ్చు, అలాగే ఆ డిజైన్ లో చేంజెస్ కానీ, మార్పులు చేర్పులు కానీ, ఇవన్నీ కూడా ఎంటైర్ గా చీఫ్ మినిస్టర్, అంటే అప్పట్లోనే చీఫ్ మినిస్టర్ ఆయన ఓన్ డెసిషన్ అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే కేసీఆర్, ఈటలతో పాటు ఎంతమంది పేర్లను ఈ కమిషన్ నివేదికలో పొందుపరిచింది? ప్రధానంగా ఇదంతా కూడా ఎక్కువగా కేసీఆర్ మెయిన్ ప్రాసెస్ గా కూడా ఆయన ఆధీనంలోనే జరిగిందన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్ లో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అధికారులంతా కూడా అంటే ప్రభుత్వ సూచనల మేరకు, ప్రభుత్వ నిర్ణయాల మేరకే మేము నడుచుకున్నాం తప్ప మా సొంత నిర్ణయం కాదు, మా సొంత ఆలోచన కాదు అంటూ కూడా అధికారులు చెప్పారు. అయితే ఈ అధికారులు ఇట్లా నిర్లక్ష్యంగా కొన్ని చోట్ల చేయడం వల్ల, అంటే టెక్నికల్ అంశాలకు సంబంధించి కానీ, అక్కడ ఉన్న ఫీల్డ్ విరుద్ధంగా చేయడంతో కొంతమంది అధికారులను కూడా ఇందులో దోషులుగా కూడా చేర్చడం జరిగింది. అధికారులకు సంబంధించి కూడా దాదాపు 21 మంది అధికారులను కూడా అందులో దోషులుగా పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఐఏఎస్ ప్రధానంగా వికాస్ అగర్వాల్ కానీ, ఎస్కే జోషి వంటి ఐఏఎస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్వయంగా కమిషన్ కూడా ప్రస్తావించిన అంశం ఉంది. ఎందుకంటే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు, వీరి విధులను సమర్థవంతంగా నిర్వహించలేదు కాబట్టి వీరిపైన చర్యలు కూడా, శాఖపరమైన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా అందులో కమిషన్ అందులో ప్రస్తావించారు.
ప్రస్తావించడం జరిగింది. సో మొత్తం మీద ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రుల జోక్యం కూడా ఇందులో జోక్యం జరిగింది. థర్డ్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా వీటన్నిటి కూడా మార్పడం కానీ, స్థల మార్పు కానీ, నిర్మాణానికి సంబంధించిన కానీ వీటన్నిటి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కానీ, మెయింటెనెన్స్ ప్రధానంగా మెయింటెనెన్స్ సంబంధించి కూడా నిర్మాణం జరిగిన తర్వాత ఎవ్రీ ఇయర్ జరగాల్సిన మెయింటెనెన్స్ సంబంధించిన వాటిని కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది. బ్లాక్ మేడిగడ్డలో బ్లాక్ 7 కుంగడంగా సంబంధించి అంశాలు కూడా ఇవన్నీ కూడా అందులో ప్రస్తావించారు. వీటికి సంబంధించి కూడా ముఖ్యంగా ఎన్ఓసి విషయానికి సంబంధించి కూడా ఎల్ఎన్టీ కంపెనీకి పూర్తిస్థాయిలో నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత దాదాపు 3 years ఖచ్చితంగా వారికి మెయింటెనెన్స్ సంబంధించి కానీ వారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ పరిధికి సంబంధించి కూడా కంప్లీట్ కాకముందుకే నిర్మాణం కంప్లీట్ కాకముందుకే ఎన్ఓసి ఇవ్వడం వల్లనే ఈ రోజు ఎల్ఎన్టీ తోటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎల్ఎన్టీ కంపెనీ కూడా దీనికి సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీ కూడా పిలిచి విచారణ చేశారు. ఎల్ఎన్టీ కంపెనీ ప్రతినిధులు వచ్చిన సందర్భంగా కూడా ప్రభుత్వం సూచన మేరకు మేమంతా నిర్మాణం చేశామని చెప్పేసి వారు ప్రస్తావించారు. దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఇంజనీర్ అధికారులు కూడా ప్రభుత్వ సూచనల మేరకు మేము ఆ మార్పులు చేర్పులు చేయడం జరిగినట్టు కూడా వారు ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో వీటికి సంబంధించి మెయిన్ డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ పైన ప్రధానమైన ఆరోపణలు చేయడం జరిగింది. వీటితో పాటు అధికారులు కూడా దీనికి సంబంధించి సమర్థవంతంగా విధి విధానాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి వారి విధి విధానాల విషయంలో వారిపైన కూడా శాఖపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఐఏఎస్ల అధికారులకు సంబంధించి ఎస్పీ జోషి కానీ, స్మితా సబర్వాల్ వీరి మీద కూడా యాక్షన్ సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. సో మొత్తం మీద ఒకవైపు అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులు కానీ, ఇంజనీర్లతో పాటు రాజకీయ కేసీఆర్ కానీ, హరీష్ రావు వీరి పైన కూడా ప్రస్తావించారు. ఈ రోజు క్యాబినెట్ లో చాలా మెయిన్ కీలకమైన ఈ రోజు క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్ లో డిసిషన్ తర్వాత ఆగస్టు 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా కాళేశ్వరం సంబంధించి పైనే అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని చూస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఏమేం జరిగింది, పిన్ టు పిన్ కమిషన్ ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చింది, కమిషన్ ఇచ్చిన వాటిని అన్ని అంశాలన్నిటి కూడా చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి తప్పు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ రోజు క్యాబినెట్ అనేది చాలా కీలకంగా కూడా చెప్పవచ్చు. క్యాబినెట్ లో తీసుకున్న అంశాలు కానీ అదేవిధంగా నెక్స్ట్ అసెంబ్లీలో కూడా ప్రత్యేకమైన సమావేశాలు దీనిపైనే ప్రధానంగా ఉంటున్నాయి కాబట్టి ఈ రెండింటిపైన కూడా జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో, కేసులు ఏమైనా నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలా, ఏ విధంగా అనేది దానికి సంబంధించి కూడా ఈ రోజు క్యాబినెట్ లో మెయిన్ డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ముందుకు ఈ 10 పేజీల కాళేశ్వరం కమిషన్ తుది రిపోర్ట్ అన్నది వెళ్ళింది. మరింత సమాచారంతో మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్, మనకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత పెద్ద ప్రాజెక్ట్, ఎంత కీలకమైన ప్రాజెక్ట్ తెలంగాణకి అని. అయితే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను మనం చూస్తే అంటే ఒక మాటలో చెప్పాలంటే దీనికి కర్తా కర్మక్రియ కేసీఆర్ అని పాయింట్ చేసే విధంగా ఆ నివేదిక ఉందని మనం చెప్పుకోవాలి. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా హరీష, కాళేశ్వరం కమిషన్ నియామకమే కేసీఆర్ టార్గెట్ గా నియమించారు దాన్ని, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి మిగిలిన కాంగ్రెస్ నేతలంతా కూడా చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి. అది కొంచెం వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాజెక్టే 96,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు కాబట్టి అదే యాంగిల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని ఖచ్చితంగా రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని కూడా అంతకుముందు చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆ విచారణ జరపడానికి నేరుగా ప్రభుత్వం విచారణ జరపాల్సిన అవసరం లేదు. మేడిగడ్డ కుంగిపోవడం, మేడిగడ్డ దగ్గర ఒక 2-3 పిల్లర్స్ కుంగిపోవడం అనేది ప్రధాన కారణంగా మారింది. అంటే 3 ఏళ్లు కాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కుంగిపోతుంది అనే నేపథ్యంలో విచారణకు ఇంకా మార్గం సుగమమైంది. దాంతో కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం ఒక పెద్ద కమిషన్ ఏర్పాటు చేశారు. దాదాపు అది 1000 పేజీలతో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ని మళ్ళీ 3 అధికారులతో ఒక 3-man కమిటీ ఏర్పాటు చేసి ఆ రిపోర్ట్ ని 10 పేజీలకు కుదించి ఆ రిపోర్ట్ ప్రధాన అంశాలను కుదించి ఈ రోజు కేబినెట్ ముందుకు ఇచ్చేందుకు ఆ 3-man కమిటీ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొద్ది గంటల్లో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ 2-3 గంటల ముందు ఈ రిపోర్ట్ బయటకు రావడం అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే కేబినెట్ సమావేశం జరిగాక అందులో చర్చించాక కేబినెట్ అఫీషియల్ గానే ఆ రిపోర్ట్ ను రిలీజ్ చేయొచ్చు, అఫీషియల్ గానే మీడియా సమావేశంలో ప్రకటించవచ్చు. కాళేశ్వరంపై చర్చించాం, ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను చర్చించాం, దానికోసమే కేబినెట్ సమావేశం కాబట్టి చర్చించి ఈ రకంగా ముందుకెళ్లేందుకు మేము ముందుకెళ్తున్నామని కూడా ప్రభుత్వం అఫీషియల్ గా ప్రకటన చేయొచ్చు. అలా చేయకుండా ముందు ఈ రిపోర్ట్ ను లీక్ చేయడంపై కూడా బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. దానికి ప్రభుత్వం ఏం చెప్తుంది మనం చూడాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే
హరీష్ మీరు అన్నట్టు కేసీఆర్ కేంద్రంగానే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు అధికారుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో కూడా కేసీఆర్ చెప్పినట్టే అంటూ చాలా మంది అంటే అధికారులు చాలా మంది కూడా ఇదే అంశాన్ని చెప్పారు. కేసీఆర్ చెప్పినట్టే చేశాం, కేసీఆర్ ఏది చెప్తా చేశాం అనే రకంగా మాట్లాడుతూ వచ్చారు. దాదాపు 115 మంది సాక్షులను విచారించారు. అందులో కేసీఆర్ తో పాటు అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆ తర్వాత ఆయన ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ప్రధానంగా విచారించారు. కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళందరినీ విచారించి తుది నివేదిక అందజేశారని చెప్పొచ్చు. పీసీ ఘోష్ మనం చూసాం, ఆయన మళ్ళీ నేను హైదరాబాద్ రాకపోవచ్చు, ఈ కమిషన్ నివేదిక ఇచ్చాను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన పని అక్కడికి అయిపోయింది. ఇప్పుడు అధికారుల కమిటీ ఒక నివేదిక ఇచ్చింది, దాన్ని క్రోడీకరించి దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు కేబినెట్ లో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. హరీష, ఇప్పటివరకు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, లేకుంటే ఫార్ములా ఈ రేస్ కానీ, విద్యుత్ కమిషన్ కూడా ఒకటి మధ్యలో ఏర్పాటైంది, దాని రిపోర్ట్ కూడా ప్రభుత్వం వద్ద ఉంది. అందులో కూడా పెద్దగా అప్పటి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలు లేనట్లు తెలుస్తుంది. అందుకే అది బయటకు రాలేదు ఇప్పటి వరకు. అయితే కాళేశ్వరం కమిషన్ లో మాత్రం కేసీఆర్ చుట్టూ, కేసీఆర్ కేంద్రంగా, అదేవిధంగా అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు కేంద్రంగా తిరిగేది కాబట్టి వీళ్ళ ముగ్గురు టార్గెట్ గా ఖచ్చితంగా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. అది నేరుగా క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తారా, లేకుంటే క్రిమినల్ కేసు పెట్టేందుకు ఏ రకమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకు ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని మళ్ళీ ఇప్పటికే విచారిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారిస్తుంది. అలాంటి ఒక సిట్ ని ఏర్పాటు చేసి ఇందులో ఎవరి పాత్ర ఏంది తేల్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా కేబినెట్ లో అనేది కొంచెం ఆసక్తికర అంశంగా ఉంది. అయితే కేబినెట్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత అసెంబ్లీలో కూడా ఈ నివేదికను 1000 పేజీల నివేదికను అసెంబ్లీ ముందు పెట్టి కూడా చర్చించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఆ చర్చలో బీఆర్ఎస్ కూడా తమ వెర్షన్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ చుట్టూ ఇది నివేదిక ఉన్నా కొంత లిమిటేషన్స్ ఉంటాయి. ప్రజాప్రతినిధులకు కానీ, సీఎంకు కానీ, మంత్రులకు కానీ ఎవరికైనా కొన్ని లిమిటేషన్లు ఉంటాయి. వారు ఏం చెప్పినా అధికారులు వారు చెప్పినట్టు చేశామనడానికి వీలు ఉండదు. ఒక్క ఆప్షన్ మాత్రం కేసీఆర్ కి కానీ, హరీష్ రావు కానీ, ఈటెల రాజేందర్ అందరికీ అస్త్రాలుగా ఉండబోతుంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖలో అప్పుడు పనిచేసిన అధికారులు చాలా కీలకంగా ఉంటారు. వాళ్ళు ఈఎన్సీ, అప్పుడు మురళీధరరావు ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నారు, రిమాండ్ లో, ఏసీబీ కేసు అయింది. తర్వాత హరిరామ్, ఆయన కూడా 100 కోట్లు ఆయన వద్ద దొరికింది, ఆయన జైల్లోనే ఉన్నారు. అయితే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు అప్పుడు, ఐఏఎస్ అధికారులు వాళ్ళు, వికాస్ రాజ్, రజత్ కుమార్, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నారు. మరి వారిని విచారించలేదు. వారు ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం కాదు అని చెప్తున్నారు. కేబినెట్ నిర్ణయం కాదంటే మినిట్స్ లేవు అనేది వాళ్ళ ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం అయి ఉండొచ్చు. అది కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు చెప్తారు. అయితే కేబినెట్ నిర్ణయమే అని ఈటెల రాజేందర్, హరీష్ రావు ఇద్దరు కూడా కమిషన్ ముందు చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరు మాత్రమే అప్పటి మంత్రి ఆ కేబినెట్ లోకి రాలేదు ఇది అని చెప్పారు. కానీ ఆయన కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్తా అన్నారు కానీ వెళ్ళలేదు. కాబట్టి దీని అంతటికి ఏ రకంగా ప్రభుత్వం చెప్పుకోబోతుంది అనేది మనం చూడాలి. ఏదేమైనా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళ ముగ్గురు కేంద్రంగా ఉచ్చు బిగించేందుకైతే ఈ కమిషన్ రిపోర్ట్ ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. వాళ్ళ ముగ్గురిపై క్రిమినల్ చర్యలు ఏ రకంగా తీసుకోవచ్చు అనే దిశగానే న్యాయ నిపుణులతో ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు చర్చిస్తున్నారు. చూడాలి ఏ రకంగా కేబినెట్ నిర్ణయం తర్వాత మంత్రులు ఏం చెప్తారు, ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోనుంది అనేది మనం వేచి చూడాలి. హరీష, ఎస్ కళ్యాణ్, అంటే మొదటి నుంచి ఇంతకుముందు ఎప్పుడైతే మేడిగడ్డ బ్యారేజ్ ఆ పిల్లర్లు కుంగుబాటుకు లోనయ్యాయో, అక్కడ పగుళ్లు వచ్చాయో, అప్పటి నుంచి కూడా అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ప్రచారం అన్నది మొదలు పెట్టింది. ఇందులో చాలా అవకతవకలు జరిగాయి, చాలా నిర్మాణ లోపాలు ఉన్నాయని. కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇటు హరీష్ రావు కావచ్చు, అలాగే ఇతర కీలక నేతలు కూడా చాలా స్ట్రాంగ్ గా అసలు ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు మొదటి నుంచి. ఇప్పుడు కమిషన్ ఇచ్చిన నివేదికలో అంటే మొత్తం కూడా వాళ్ళని పాయింట్అవుట్ చేసే విధంగానే అన్ని కూడా ఉన్నాయి. అంటే సోలీ డెసిషన్ ఆఫ్ అప్పటి చీఫ్ మినిస్టర్, ఐడియాలు కానీ, డిజైన్ కానీ, ఆ లొకేషన్ చేంజ్ కానీ అన్ని వాళ్ళ ఇష్టపూర్వకంగానే జరిగాయి, ఎవరిని సంప్రదించకుండానే ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది, వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఖచ్చితంగా హరీష్, ఒకవేళ అదే నిజమైతే కేసీఆర్ నిర్ణయాధికారం ప్రకారమే జరిగింది, ఈ అధికారులకు ఏం సంబంధం లేదు అని అనుకున్నా, కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, సీఎం అనేది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు, అది ఉమ్మడి కేబినెట్ డెసిషన్ గానే ఉంటుంది. కాబట్టి అప్పుడు కేబినెట్ లో ఉన్న మంత్రులు ఇప్పుడు కూడా కేబినెట్ లో ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గానీ, తుమ్మల నాగేశ్వరరావు గానీ వీళ్ళు ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. కేబినెట్ లో చర్చకు రాలేదు అనేదాన్ని ఖచ్చితంగా నిరూపించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సీఎం ఒక్కలే నిర్ణయం తీసుకొని అధికారులను పని చేసుకొని వెళ్ళండి అని చెప్పే అవకాశం ఎక్కడ కూడా ఉండదు.
కాబట్టి ఖచ్చితంగా దాన్ని కేబినెట్ నిర్ణయంగానే చూడాలి. కేబినెట్ లో చర్చకు రాలేదు అనేది తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు తప్పితే దానికి సంబంధించి ఆధారం ఎక్కడా చూపించలేదు. అది మినిట్స్ లేవని చెప్తారో మనం చూడాలి. మినిట్స్ కూడా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేబినెట్ లో చర్చించే కాళేశ్వరం ప్రాజెక్టు పై ముందుకెళ్లామని క్లియర్ గా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ఇందులో 2 అంశాలు ప్రధానంగా బీఆర్ఎస్ ఇబ్బంది పెడుతున్న అంశాలుగా మనం చూడాలి. ఒకటి, తొమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని మేడిగడ్డ వద్దకు మార్చి కాళేశ్వరంగా పేరు మార్చారు. అలా మార్చమని చెప్పింది ఎవరు, ఎందుకు మార్చారనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సిడబ్ల్యూసీ చెప్పింది అని బీఆర్ఎస్ చెప్తుంది. అలా ఎక్కడా సిడబ్ల్యూసీ చెప్పలేదు అనేది ప్రస్తుత రేవంత్ సర్కార్ వాదనగా ఉంది. అదొక అంశం చాలా కీలకంగా ఉండబోతుంది. నిజంగానే ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎవరు ఆదేశిస్తే తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పాయింట్ గా ఉంటుంది. కాళేశ్వరం రిపోర్ట్ మొత్తంలో కూడా దానిపై ఏం చెప్పారు అనేది ఇంపార్టెంట్ పాయింట్ గా మారుతుంది. రెండోది, ప్రాజెక్ట్ ని నిర్మించిన ఈ బ్యారేజీలు 3 ఏదైతే మేడిగడ్డ, సుందిల్లా అన్నారో ఈ 3 బ్యారేజీలు నిర్మించింది ఎల్ఎన్టీ సంస్థ. ఎల్ఎన్టీ సంస్థకు మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఉంటాయి. అయినా ప్రాజెక్ట్ ఆ 3 బ్యారేజీల నిర్మాణం పూర్తి కాకముందే ప్రభుత్వం ఎన్ఓసి జారీ చేసింది. ఇదైతే క్లియర్ ఎన్ఓసి ఇచ్చింది. అది ఎలా ఎన్ఓసి ఇచ్చింది అనేది ఒక దానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం అయితే గత ప్రభుత్వంపై ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ 2 పాయింట్లలో మినహాయించి సీఎం చెప్పారు మేము చేశామంటే ఖచ్చితంగా కుదరదు హరీష్. అది ఏ అధికారైనా ఐఏఎస్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారానే ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా సీఎం ఆదేశాలన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకంతో బయటకు వస్తాయి. మిగిలిన మంత్రుల సంతకాలన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకాలతో బయటకు వస్తాయి. అంటే ప్రభుత్వంలో మంత్రులు లేదా సీఎం నిర్ణయాధికారం మాత్రమే ఉంటుంది, కానీ దాన్ని అమలు చేసేది ఎగ్జిక్యూషన్ బాధ్యత అంతా కూడా ఐఏఎస్ అధికారులకే ఉంటుంది. కాబట్టి అధికారులే మెయిన్ గా బాధ్యులుగా మారతారు. కొంతవరకు ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. చూడాలి ఇందులో ఏ రకంగా సీఎం ఆదేశాలు ఎక్కడ అమలయ్యాయి, ఏ రకంగా అమలయ్యాయి, ఏది ఐఏఎస్ అధికారులు చెప్తే ఆయన కాదన్నారు, ఎక్కడ ఆయన మార్చమన్నారు, ఇలాంటి చాలా అంశాలు ఇప్పుడు చర్చకు రాబోతున్నాయి. అయితే దీన్ని ఇంతకుముందే మన ఎడ్యుకేషన్ మంత్రి, గతంలో పనిచేసిన ఎడ్యుకేషన్ మంత్రి హరీష్ రావు గారితో మాట్లాడాం. ఇలా లీక్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. దాంతో పాటు ఇందులో ఏమీ లేదు, అది అసలు అవినీతి అనేది అక్కడ ఎక్కడా కనిపించట్లేదు, అవినీతికి సంబంధించిన అంశమే కాదు ఇది అనేది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అవినీతి అంశమే లేదు ఇందులో అనేది హరీష్ రావు గారి వాదనగా ఉంది. అది బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెప్తున్న వాదన. చూడాలి మరి ప్రభుత్వం కేబినెట్ సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అవినీతికి సంబంధించి ఏం చెప్పబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం మనకు కనిపిస్తుంది. జనరల్ గా అయితే ఐఎన్పిఆర్ మినిస్టర్ పెడతారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియా బ్రీఫింగ్ ఇస్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. చూడాలి మరి ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరగబోతోంది, ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అన్నది కూడా మనం వేచి చూడాలి. ఏదైతే కాళేశ్వరం కమిషన్ 10 పేజీల రిపోర్ట్ ఇచ్చిందో అది ఇప్పుడు తెలంగాణలో పెద్ద సంచలనంగా మారింది. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు అంటే మొత్తంగా కూడా ఇక్కడ కేసీఆర్దే బాధ్యత అని చెప్పే విధంగానే అన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. ప్రాజెక్టులో ప్రతి చిన్న విషయం కూడా కేసీఆర్ చెప్పినట్టే నడిచింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది, అవకతవకలు కూడా జరిగే, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పేసి అంటే ప్రతి విషయం కూడా ఇటు కేసీఆర్ ని పాయింట్అవుట్ చేసే విధంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కొంతమంది కీలక వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించింది కేసీఆర్. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఈటల, అప్పట్లో ఉన్న ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇలాగ పలువురు పేర్లను ప్రస్తావిస్తూ మొదటగా 1000 పేజీల నివేదికను సిద్ధం చేస్తే ఆ తర్వాత మొత్తంగా కూడా కుదించి ఒక 10 పేజీల నివేదికను సిద్ధం చేసి ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంచింది. ఇందులో ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరి పేర్లను కూడా ఈ కమిషన్ ఆ నివేదికలో ప్రస్తావించింది. మరి కాసేపట్లో ఇటు తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. ఈ భేటీలో ప్రధానంగా ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైనే ప్రధానంగా చర్చ జరగబోతోంది. మరి కేబినెట్ భేటీ తర్వాత మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది ప్రభుత్వం, ఎటువంటి చర్యలకు ఫర్దర్ గా ఆదేశిస్తుంది అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఈ రిపోర్ట్ కు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక అన్నది ఒక తప్పుల తడకగా ఉంది, ఎక్కడా కూడా అక్కడ అవినీతి అన్నది జరగలేదు అని వాళ్ళు ఇప్పటికీ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. కొన్ని టెక్నికల్ లోపాలు అన్నవి ఉన్నాయి, ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉన్న మాట వాస్తవం, కానీ భారీగా అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పడం కమిషన్ అన్నది ఇది కరెక్ట్ కాదు అని బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లో జరగబోయే ఈ కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరొక 10 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన అధికారికంగా ఒక కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి మొదటి నుంచి ఏదైతే కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారో పదే పదే, దానికి సంబంధించి ఇప్పుడు ఆ నివేదికలో కూడా అవినీతి జరిగిన మాట వాస్తవం. అలాగే దీని అంతటికీ కారణం కేసీఆర్, ఆయన సొంతంగా డెసిషన్స్ తీసుకున్నారు అని అక్కడ
వాళ్ళు మెన్షన్ చేశారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిపోర్ట్లో చాలా సంచలన విషయాలు ప్రస్తావించిన పరిస్థితి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది గత ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని చెప్పింది. రికార్డ్ స్థాయిలో 3.5 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పింది. ఇది 16-18 లక్షల ఎకరాల ఆయకట్టుకు వస్తుందని చెప్పారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మేడిగడ్డలో ఏడాది తిరగంగానే మేడిగడ్డలో కుంగుబాటుకు గురైన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దీనిపైన కాళేశ్వరం కమిషన్ వేయడం, ఓవైపు విజిలెన్స్ రిపోర్ట్ తీసుకోవడం, మరోవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగింది. అయితే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అన్నది సుదీర్ఘంగా 15 నెలల పాటు విచారణ చేసింది. దాంట్లో మొత్తం ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి అధికారితో పాటు అప్పుడు కాంట్రాక్టు కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను విచారించింది. అంతేకాదు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, హరీష్, ఈటెల ముగ్గురిని కూడా కమిషన్ విచారించిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్ని ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫైనల్ 650 పేజీల రిపోర్టుని ఇప్పుడు 10 పేజీలకు కుదిస్తూ పూర్తి సమగ్ర సమాచారంతో ఐఏఎస్ కమిటీ పూర్తి నివేదికను సిద్ధం చేసిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం సీఎం చేతిలో ఉంది. అది మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించబోతున్నారు. కీలక నిర్ణయం కూడా కేబినెట్ తీసుకోబోతుంది. మొత్తం ఈ 10 పేజీల్లో అసలు ఎవరెవరు ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఎవరెవరు ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారు, వీటి కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టం ఎంత, రైతాంగానికి జరగబోయే నష్టం ఎంత అన్నది పూర్తిగా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ కమిషన్ ఈ నివేదికలో పేర్కొన్న పరిస్థితి. అంటే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రశేఖరరావు ఎలాంటి తప్పిదాలు చేశారు, ఆయన నిర్ణయాలు ఎలాంటి నష్టానికి కారకులయ్యాయన్నది దాంట్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మేడిగడ్డ ఏదైతే డిజైన్ మార్పుకు సంబంధించింది కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం వెనకాల పూర్తిగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్గానే ఇదంతా జరిగింది. దాంతోపాటు ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో కూడా కేసీఆర్ కొంత నిర్లక్ష్యాన్ని వివరించారు. అధికారులకు ఎక్కడ వాటిపైన ఆపరేషన్ చేయలేకపోయారన్నది ప్రధానం చెప్పడంతో పాటు ఈ మొత్తం వ్యవహారాన్ని తానే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని డిజైన్ కూడా ఆయన్నే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే అధికారులు ఎగ్జిక్యూషన్ చేసిన పరిస్థితి ఉందన్నది ప్రధానంగా చెప్పారు. ఈ మొత్తంతో పాటు హరీష్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా ఈ సీఎం చెప్పిన విషయానికి అనుగుణంగానే ఆయన ముందుకెళ్లారు. మొత్తం సిడబ్ల్యూసీకి సంబంధించిన రిపోర్ట్ను కూడా ఆయన దాచిపెట్టడం జరిగింది. వాప్కోస్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ను దాచిపెట్టారు. ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఎక్కడ పరిగణలోకి తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఈ మేడిగడ్డ రిజర్వాయర్ను అంటే తమిళనాడు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం వెనకాల ఇవన్నీ కూడా కారణమయ్యాయని చెప్పి కమిషన్ పేర్కొంది. ఇది ఒక చాలా అంటే వండర్ఫుల్ ఇల్లీగల్ యాక్టివిటీగా కూడా కమిషన్ ఆ వర్డ్ను కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి. అంటే కాళేశ్వరం నిర్మాణం డిజైన్ మార్పు నుంచి మొదలుకుంటే నిర్మాణం వరకు ఒక వండర్ఫుల్ ఇల్లీగల్ యాక్టివిటీగానే కమిషన్ దాంట్లో ఆ వర్డ్ను ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అంటే ఇది ఏ రేంజ్లో కమిషన్ రిపోర్టు సంచలనంలో కేంద్ర బిందువు కాబోతుంది అన్నది ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ విషయం కూడా ప్రస్తావించింది కమిషన్. ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆర్థిక బాధ్యతలను నిర్వర్తించాలి, ప్రభుత్వ ఖజానాకు బాధ్యులుగా ఉండాల్సిన ఈటెల రాజేందర్ ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆర్థిక దోపిడీ జరుగుతుంటే దానికి అడ్డుకట్ట వేయలేకపోయారు, పైపెంచు సహకరించారన్న భావంతో కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు కూడా చాలా కీలకమైన స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు. ఒకరు సీఎం అయితే, ఒకరు ఆర్థిక మంత్రి, ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రి. ఈ ముగ్గురు విషయం ఇలా ఉంటే ఇక ఇరిగేషన్ సంబంధించిన అధికారుల ప్రస్తావన అన్నది చాలా దారుణంగా ఉంది. వాళ్ళ వ్యవహార శైలి అన్నది కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో సంచలన నిజాలు చెప్పడం జరిగింది. ఈఎన్సీ చీఫ్గా ఉన్న మురళీధర్ రావు పూర్తి బాధ్యత రాహిత్యం అనేది కనిపిస్తుంది. ఆయన ఎక్కడ కూడా ప్రభుత్వం పైన చెప్పిన దాన్ని ఆదేశాలు పాటిస్తూ ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. ఎక్కడ నిబంధనలు పాటించలేదు. పూర్తిగా నిర్మాణ లోపాలు అనుకోండి, ముఖ్యంగా నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చూస్తూ కాంట్రాక్టర్లు పనులు వేగంగా జరిగేలా చూడాల్సిన ఈఎన్సీ వీటన్నిటిని ఎక్కడ పట్టించుకోలేదు, అడ్డుగోలుతనంతో వ్యవహరించారని చెప్పి మురళీధరరావు విషయంలో ప్రస్తావించింది కమిషన్. దాంతోపాటు ఎస్కే జోషి, ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఉన్న ఎస్కే జోషి కూడా మొదట్లో ప్రాజెక్టు నిర్మాణం ఆ తమిళనాడు నుంచి మేడిగడ్డకు మార్చడం వెనకాల ఇతను చేసిన
బాధ్యతారేతంతోనే ఇది ముందుకెళ్ళింది అన్నది కూడా కమిషన్ పేర్కొంది. ముఖ్యంగా 2015 జనవరి 21న ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. అంటే తమిళనాటి నుంచి ప్రాజెక్టును మార్చినట్టయితే మేడిగడ్డకు షిఫ్ట్ చేసినట్టయితే ఎలాంటి పర్యవసనాలు ఉండబోతున్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఇక్కడ పారుతున్న నదిపై మేడిగడ్డలో బ్యారేజ్ అన్నది నిర్మాణం అన్నది సరైన చర్య కాదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన కమిటీ ఇచ్చింది. దాంతోపాటు ఇంకో ప్రదేశాన్ని కూడా ఎక్స్పర్ట్ కమిటీ సూచించింది. ఒకవేళ మీరు తమిళనాడు నుంచి మార్చాల్సిన పరిస్థితి వస్తే మేడిగడ్డ కాకుండా వేమనపల్లి దగ్గర నిర్మించాలని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ సూచించిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఎస్కే జోషి, అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఎస్కే జోషి బాధ్యతారహితంతో ఈ నివేదికను పక్కన పెట్టారన్నది ప్రధానంగా కమిషన్ పేర్కొంది. దీని కారణంగానే సిడబ్ల్యూసికి రిపోర్ట్స్ కూడా హైడ్ చేయడం, ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకెళ్లడం, టెండర్లు పిలవడం ఇవన్నీ కూడా ఎస్కే జోషి నిర్వాహకంతోనే జరిగిందన్నది ప్రస్తావించింది. మరోవైపు స్మితా సబర్వాల్ అప్పుడు ఏదైతే సీఎం సెక్రటరీ హోదాలో ఉన్న స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వ్యవహారాలు అన్నది కూడా ఆమె పర్యవేక్షణలో జరిగాయి. అయితే ఆమె కూడా పూర్తి ఎక్కడ ఉద్యోగుల గైడ్ లైన్స్ ఎక్కడ పాటించలేదు, బిజినెస్ రూల్స్ని ఎక్కడ పాటించలేదు, ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి కమిషన్ పేర్కొంది. ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ను పక్కన పెట్టడం, సిడబ్ల్యూసి నిబంధన పక్కన పెట్టడం వీటితోనే ఇప్పుడు ఈ నిర్వాహకానికి మేడిగడ్డ కుంగుబాటుకు గురైంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎక్కడ పట్టించుకోలేదు అధికారులు, ఆ పర్యవేక్షణ కూడా కొరబడింది అన్నది కమిషన్ రిపోర్ట్లో ఒక్కొక్క అధికారిని ప్రస్తావిస్తూ ఒక్కొక్క వారు ఏ కార్యాలు చేశారు, ఏ దాంట్లో వాళ్ళ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళ బాధ్యతారహితంగా పనులు నిర్వర్తించలేకపోయారన్న అంశాలను ప్రతి ఒక్కరు పేరున ఈ కమిషన్ ప్రస్తావించింది. వీటితో పాటు అప్పుడు సీఎం కేసీఆర్ అదేవిధంగా ఈటెల హరీష్ల విషయంలో కూడా అదే అంశాలను ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వీరిపై ఒక క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా అయితే ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంది. దీంట్లో ఈ కేబినెట్ లో సిట్కు ఆదేశించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. థాంక్యూ కొండల్.